అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు బలిపశువు. ఈ కథ ఆర్వి శివప్రసాద్ గారిచే రాయబడి సాక్షి వీక్లీలో ప్రచురింపబడింది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథ అండి. ఈ కథ చదవగానే నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి మన శ్రోతలకు కూడా వినిపిద్దామని చెప్పి నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి వినండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి? నమస్కారం సార్ అన్న పిలుపుతో న్యూస్ పేపర్లోంచి తలెత్తి చూశాను. ఎదురుగా 20 ఏళ్ల కుర్రాడు చేతులు జోడించి నిలబడి ఉన్నాడు. యగాదిగా చూసి ఏమిటన్నట్లుగా తలెగరేశాను. పనేదైనా ఉంటే ఇప్పించండి సార్. చాలా దూరం నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చా. 10వ తరగతి వరకు చదివా. మా ఊర్లో పంటలు లేక పనులు లేక కరువు వచ్చి ఇట్లా వచ్చాను సార్. గడగడ పాఠంలాగా అప్పచెప్పేశాడు ఆ కుర్రాడు. ఇప్పుడు అన్సీజన్, పనులేవీ లేవు కదయ్యా అని నేను అంటుండగానే, సార్ నాతో పాటు ఊర్లో అమ్మ నాన్న తమ్ముడు బ్రతకాలి సార్. మీరేం పని చెప్పినా చేస్తా అంటూ ప్రాధేయపడ్డాడు. మొన్న రాత్రి ఒక పని గురించి యాదగిరి నా వద్దకు వచ్చి వెళ్ళిన సంగతి గుర్తుకు వచ్చింది. మరొక మారు వాణ్ణి తెరిపారా చూశాను. పనికొచ్చేటట్లే ఉన్నాడనిపించింది. ఏం పేరు నీది అని అడిగాను. పని దొరికిందనుకున్నాడో ఏమో, వాడి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. నా పేరు కురుమూర్తి సార్, పాలమూరు పక్కపల్లె సార్ మాది అన్నాడు వాడు. ప్రస్తుతానికి పనులేవీ లేవు. నేను ఒక్కడనే ఇక్కడ ఉంటున్నా. వంట మనిషి ఊరెళ్ళాడు. వాడు వచ్చే వరకు ఇంట్లో పనులు చూసుకో అని చెప్పి మళ్ళీ పేపర్లో తలదూర్చాను. మంచి హుషారైన కుర్రాడి మాదిరిగా ఉన్నాడు. చేతి సంచి మూల ఉంచి చీపురు అందుకుని వెంటనే పనిలోకి దిగిపోయాడు. లేబర్ కాంట్రాక్టర్గా గత 5-6 సంవత్సరాల నుండి శ్రీశైలం అడవుల్లోని ఒక గిరిజన గ్రామంలో ఉంటున్నాను నేను. ఫారెస్ట్లో రోడ్లు వేయడానికి, చెక్ డ్యాములు కట్టడానికి, ఇంకా అటవీ ఉత్పత్తులు సేకరించడానికి కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు నన్ను కలుస్తుంటారు. వాళ్లకు తగిన పని వాళ్లను సప్లై చేయడం నా పని. ఇక్కడ గిరిజనుల్లో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి పనులకు మనుషులను పంపడం పెద్ద కష్టం కాదు. పైగా వాళ్ళు నిరక్షరాస్యులు. కూలీగా ఎంతిస్తే అంత కళ్ళకద్దుకుని మరీ తీసుకుపోతారు. అందువల్ల నా సంపాదన ఇక్కడ బాగానే ఉంటుంది. మొన్న రాత్రి యాదగిరి చెప్పిన పని గురించే ఆలోచిస్తున్నాను. డబ్బు కూడా బాగానే ముట్టేట్లుంది. ఎటొచ్చి చేద్దామా వద్దా అనే డైలమాలోనే ఉన్నాను. వీణ్ణి చూసిన తర్వాత చాలాసేపు ఆలోచించి పనిలోకి దిగుదామని నిర్ణయించుకున్నాను. వెంటనే మనిషి చేత నా సమ్మతి తెలియజేస్తూ యాదగిరికి కబురంపాను. 1 నెల రోజులు గడిచాయి. అనుకున్న రోజు మనిషి వచ్చి అడ్వాన్స్ ఇచ్చి ఆ రోజు రాత్రి చేయవలసిన పని గురించి వివరంగా చెప్పి వెళ్ళిపోయాడు. కురుమూర్తిని పిలిచాను. ఇదిగో నీ నెల జీతం. వెంటనే ఇంటికి మనీ ఆర్డర్ చేసి రాత్రికి రెడీగా ఉండు. అడవిలో కొంచెం పని ఉంది, వెళ్ళి వద్దాం అని అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బుల కట్టల్లో నుండి తీసి కొద్దిగా డబ్బు ఇచ్చాను. అంత డబ్బు ఇస్తానని ఊహించని కురుమూర్తి చాలా ఆశ్చర్యపోయాడు. తీసుకో, రాత్రికి స్పెషల్ భోజనం ఇద్దరికీ చెయ్యి అనగానే, అట్లాగే సార్ అని నోట్లందుకుని సంబరపడిపోతూ దండం పెట్టి వెళ్ళిపోయాడు. రాత్రి 10:30 కావస్తున్నది. అమావాస్య చీకటి. మోటార్ సైకిల్ మీద కురుమూర్తిని ఎక్కించుకొని బయలుదేరాను. 10 కిలోమీటర్లు మెయిన్ రోడ్డు మీద ప్రయాణించి తరువాత ఫారెస్ట్లోని డొంక రోడ్లోకి తిప్పాను. బాటకి ఇరువైపులా ముళ్ళ పొదలు. కొంచెం పక్కకి పోయినా పంక్చర్ పడ్డం ఖాయం. అలవాటైన దోవ కాబట్టి జంకు లేకుండా ముందుకు పోతున్నాను. వెనుక కురుమూర్తి మంచి హుషారు మీద ఉన్నట్లున్నాడు. బయలుదేరే ముందు నాతో పాటే భోజనం చెయ్యమన్నాను. నేను వేసుకునే లాల్చీ పైజామా ఒక జత ఇచ్చి వేసుకోమన్నాను. మొహమాట పడుతూనే వేసుకుని తయారయ్యాడు. దోవలో గురించి, వాళ్ళ అమ్మా నాన్నల గురించి, వాళ్ళ తమ్ముడు గురించి పొగుడుతూ చాలాసేపు చెప్పాడు. ఇంకా ఎంత దూరం పోవాలి సార్? మాటల మధ్యలో అన్నాడు వాడు. ఇదిగో వచ్చేశాం, ఆ కనబడే మంట దగ్గరకే అన్నాను. ఒక 100 గజాల దూరంలోనే బండి ఆపి ఇద్దరం తుప్పల్ని పొదల్ని తప్పుకుంటూ మెల్లగా అక్కడికి చేరుకున్నాం. దూరం నుంచి మంట చిన్నదిగానే కనిపించినా దగ్గరికి వెళ్ళేసరికి చాలా పెద్ద సైజులో మండుతున్నది. పక్కనే పెద్ద పెద్ద ఊడలు దిగిన మర్రి చెట్టు, కింద పసుపు కుంకుమలతో ముగ్గులు వేసిన పెద్ద పీట, పెద్ద సైజు చెక్క మొద్దు, ఇంకా పూలు, నిమ్మకాయలు తదితర పూజా ద్రవ్యాలు ఉన్నాయి.
మంట ఎదురుగా బుర్ర మీసాలు, నిలువు బొట్టు, ఎర్రటి పంచెకట్టు, బాణపొట్ట, భుజంపైన తెల్ల కండువాతో భయంకరమైన మనిషి కళ్ళు మూసి కూర్చుని మంత్రాలు బిగ్గరగా జపిస్తున్నాడు. మేము ఇంకొంచెం దగ్గరికి వెళ్ళేసరికి యాదగిరి ఎదురొచ్చాడు. రా అన్నా, అంతా రెడీయేనా అన్నాడు కురుమూర్తిని ఎగాదిగా చూస్తూ. సరిగ్గా టైంకు వచ్చామా అడిగాను వాచీని మంట వెలుగులో చూసుకుంటూ. అయిపోవచ్చింది, కాసేపు కూర్చోండి అని ఒక బండ చూపించి వెనక్కు వెళ్ళిపోయాడు. కూర్చోవోయ్ అని కురుమూర్తికి చెప్పి బండ మీద ఊది చతికిలబడ్డాను. వాడు కూర్చోకుండా చేతులు కట్టుకు నిలబడి జరిగే తంతును ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఈ యాదగిరి నాకు 2 నెలల క్రితమే పరిచయం అయ్యాడు. పని గురించి మొదట మాట్లాడింది, తర్వాత అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళింది ఇతనే. మొదట్లో ఈ పని నా వల్ల కాదు అని చెప్పినా రేటు పెంచి నా చేత ఒప్పించాడు. మంచి పట్టుదల గల మనిషి. పని ఏ విధంగానైనా చేయించి సాధించాలనే టైపు వ్యక్తి. ఇంతలో ఏవో మాటలు వినిపించడంతో అటు చూశాను. చీకట్లో గమనించలేదు గాని అక్కడ ఇంకా 2 మనుషులున్నారు. యాదగిరి వాళ్లతో ఏదో మాట్లాడుతూ మళ్ళీ మా వైపు వచ్చాడు. వాళ్ళు చేతులు కట్టుకుని అతన్ని అనుసరిస్తూ నడుస్తున్నారు. మా వద్దకి వచ్చేటప్పటికి మాటలు ఆపేశారు. అప్పుడు గమనించాను వాళ్ళని. క్రూర మృగాల మాదిరి పచ్చి రక్తం తాగే రాక్షసుల్లా ఉన్నారు. కట్ బనియన్ ధరించి అడ్డపంచెలతో ఉన్నారు. మా సమీపానికి వచ్చేసరికి బ్రాందీ వాసన గుప్పుమంది. ఇంతలో అగ్నిగుండం దగ్గరి మాంత్రికుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి మంటలోకి ఏవో రసాయనాలు చల్లి మరింత ప్రజ్వలింపజేశాడు. ఈసారి పెద్దగా మంత్రాలు చదువుతూ మధ్యలో ఆపి యాదగిరి వైపు తిరిగి పశువు సిద్ధమేనా అని బిగ్గరగా అరిచాడు. యాదగిరి అతడి వద్దకు ఒడివడిగా వెళ్ళి నెమ్మదిగా ఏదో మాట్లాడి ఇటు తిరిగి తన మనుషులకు సైగ చేశాడు. వాళ్ళు వెంటనే కురుమూర్తిపైకి ఉరికి పారిపోకుండా చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. కురుమూర్తికి అప్పుడు అర్థమైనట్లుంది పశువంటే ఎవరో. మరుక్షణమే వాళ్ల పట్టు నుండి గింజుకుంటూ, బాబూ నన్ను వదలండి, సార్ వీళ్ళను వదలమని చెప్పండి, మీ కాలు మొక్కుతా, బుద్ధి లేక మీ కాడ పనికొచ్చిన, మీ పని వద్దు జీతం వద్దు, నన్ను వదలండి సార్, వదలమని చెప్పండి అని పెద్దగా ఏడుస్తూ అరవసాగాడు. యాదగిరి మనుషులు ఇవేమీ పట్టించుకోకుండా వాణ్ణి మాంత్రికుడి దగ్గరకు ఈడ్చుకెళ్లారు. మాంత్రికుడు నిర్వికారంగా వాడి ముఖానికి పసుపు రాసి కుంకుమతో నిలువుబొట్టు పెట్టి బలికి సిద్ధం చేయసాగారు. ఈ మధ్యలో యాదగిరి నా వద్దకు వచ్చి, ఇదిగో అన్న బ్యాలెన్స్ డబ్బు అని జేబు నుండి తీసి నాకు అందించాడు. ఇక నువ్వు వెళ్లే పనైతే పోవచ్చు అన్నాడు. నేను డబ్బు జేబులో వేసుకుని ఏమీ మాట్లాడకుండా అటువైపు చూడ్డం గమనించి, సరే భయం లేకపోతే కాసేపు ఉండి వెళ్ళు అని తిరిగి వెళ్ళిపోయాడు. కురుమూర్తి ఇంకా అరుస్తూనే ఉన్నాడు. అరిచి అరిచి గొంతు రాసిపోయింది. అన్నా నన్ను వదిలేయి, దేవుడా రక్షించు, బాబు నన్ను చంపొద్దు అని మాంత్రికుడికి దండం పెట్టి పెద్దగా విలపించసాగాడు. ఇదేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్న మాంత్రికుడు జోడించిన వాడి చేతులు చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. వాడి చేతులను విడదీసి పరిశీలించి పెద్దగా, ఒరే యాదగిరి, వీడు బలికి పనికిరాడురా, చూడు వీడి చేతికి 6 వేళ్లున్నాయి అని అరిచాడు. ఈ లోపల నేను కూడా అటు దగ్గరగా వెళ్ళి చూశాను. నిజమే, వాడి కుడి చేతికి మాత్రం 6 వేళ్లున్నాయి. యాదగిరి కూడా వచ్చి చూశాడు. ముందే చూసుకుని రావద్దా మూర్ఖురాలా, ఈ యాగం అసంపూర్తిగా ఆగిపోయిందో మీ కోర్కెల మాట అటుంచి సర్వం నాశనం అయిపోతారు, జాగ్రత్త అని రంకెలు వేయడం మొదలుపెట్టాడు. యాదగిరి కిన్నుడైపోయినట్లు కనిపించాడు. 1 నిమిషం దీర్ఘంగా ఆలోచించి మాంత్రికుణ్ణి పక్కకు తీసుకెళ్లి ఏదో సర్దుబాటు చేస్తున్నట్లు కనిపించాడు. ప్లాన్ అంతా అప్సెట్ అయ్యేసరికి నాకు చాలా నిరాశ అనిపించింది. డబ్బు వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు కురుమూర్తిగాడిని ఎలా మేనేజ్ చెయ్యాలి? బెదిరించి పంపేద్దామా, లేక ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుందామా, ఫ్రీగా వదిలేస్తే విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయా అని రకరకాల ఆలోచనలతో ఉన్న నాకు హఠాత్తుగా పక్కన ఏదో అలికిడి అయ్యేసరికి ఉలిక్కిపడి అటు చూశాను. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. యాదగిరి మనుషులు తమ ఉక్కు పిడికిళ్లతో నా జబ్బలు వడిసి పట్టుకున్నారు. ఒక్కసారిగా షాక్ అయిపోయాను. వడిగా మాంత్రికుడి వద్దకు ఈడ్చుకెళ్ళి ఎదురుగా నిలబెట్టారు. వాడు నా కాళ్ళు చేతులు ముఖం పట్టి పట్టి చూసి చుట్టూ తిరిగి పరిశీలించి, పర్వాలేదు పనికొస్తాడు, సమయం కావస్తున్నది, పశువును పక్కన నిలబెట్టండి,
పిలుస్తాను అని తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న నాకు అప్పుడు అర్థమైంది, మాంత్రికుడు యాదగిరిల మధ్య జరిగిన సంభాషణ ఫలితం నన్ను కొత్త బలి పశువుగా మార్చిందని. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. విపరీతమైన భయంతో నిలబడలేకపోతున్నాను. గట్టిగా అరుద్దామన్నా నోరు పెగలడం లేదు. అరిచినా ప్రయోజనం ఉండదు. ఈ కీకరారణ్యంలో అర్ధరాత్రి నా కేకలు విని కాపాడే నాదుడెవరుంటారు? ఒళ్ళంతా చెమటలతో ముద్దగా తడిచిపోయింది. ఇంతలో యాదగిరి ఎదురుగా వచ్చి తలదించుకుని, నన్ను క్షమించన్నా, ఇంతకంటే వేరే గత్యంతరం లేదు. పని మధ్యలో ఆగిపోతే మాతో పాటు తను కూడా చస్తానని మాంత్రికుడు గట్టిగా చెబుతున్నాడు. పైగా టైం కూడా లేదు వేరే మనిషిని చూసుకోవడానికి అని నా లాల్చీ జేబులో డబ్బు తనే తీశాడు. ఒరేయ్ ఇలారా అని కురుమూర్తిని పిలిచాడు. వాడికి భయంతో పారిపోవడానికి కూడా చేత కాలేదు. వంగి దండం పెడుతూ వచ్చాడు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని పారిపో. ఎక్కడైనా ఇక్కడ సంగతులు చెప్పావో కబడ్డార్ అంటూ డబ్బులు ఇవ్వబోగా, నాకే పైసలు వద్దు సార్, నన్ను వదిలేయండి, ఈ జన్మలో ఇటుకేసి రాను అని యాదగిరి కాళ్లకు మొక్కి లేచి నా వైపు జాలిగా చూసి పరిగెత్తుతూ చీకట్లో కలిసిపోయాడు. నాకంతా ట్రాన్స్లో ఉన్నట్లుంది. ఎవరూ నన్ను రక్షించలేరు అన్న నిర్ణయానికి వచ్చేసి చావు కోసం మానసికంగా సిద్ధపడసాగాను. అలసటతో కనురెప్పలు వాలిపోయాయి. ముఖం మీద ఏవో లేపనాలు పులుముతున్నట్లున్నారు. చేతులు వెనక్కి విరిచి పట్టుకొని చెక్కమొద్దు మీద కాబోలు తల ఆనించి పట్టుకున్నారు. నాకు ప్రతిఘటించే శక్తి ఎప్పుడో పోయింది. వాళ్ళు ఎటు తిప్పితే అటు తిరుగుతున్నాను. రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయి. హఠాత్తుగా ముఖానికి వేడి సెగ తగిలింది. కళ్ళు తెరుద్దామనుకునేంతలోనే మెడ మీద చురుక్కుమనిపించింది. వెంటనే కళ్ళ ముందు శాశ్వతంగా చీకటి తెర దిగిపోయింది. కథ సమాప్తం. చూశారు కదా ఫ్రెండ్స్, ఎవరో బలిపశువు అవుతారనుకుంటే తాను తీసుకున్న గొయ్యలో తనే బలిపశువు అయ్యాడు. ఇక్కడ ఒక క్యారెక్టర్ అనబడే కాంట్రాక్ట్. మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.